హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎట్ ద సేమ్ టైం ఈ వీక్ మార్కెట్లో కొంత పాజిటివ్నెస్ క్రియేట్ అవ్వబోతుంది. దానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా మునపటి మార్కెట్లో ఫ్రైడే మార్కెట్లో ఏం జరిగింది, మనం ఈరోజు మార్కెట్లో చూసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. వరల్డ్ వైడ్గా మాట్లాడదాం, పాజిటివ్స్ మాట్లాడదాం, నెగిటివ్స్ మాట్లాడదాం, పాజిటివ్ సెక్టార్స్ మాట్లాడదాం, నెగిటివ్ సెక్టార్స్ మాట్లాడదాం, స్టాక్స్ కూడా మాట్లాడదాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి మాట్లాడుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయడానికి ట్రై చేయండి. లైక్ చేసి వీడియోని చూడడానికి ట్రై చేయండి, బికాజ్ మీరు చూస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వీడియో మొత్తం చూసి మీకు నిజంగా నచ్చితే కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్టార్ట్ చేసే ముందు, వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడితే, బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే మనకి 58,050కి అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 485 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,535.90కి అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. మార్కెట్స్లో లాస్ట్ 1 అవర్లో పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ రీజన్స్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ బీహార్ ఎలక్షన్స్లో గెలవడం. ఎట్ ద సేమ్ టైం మేజర్లీ పిఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ సెక్టార్ అండ్ ఫార్మా సెక్టార్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్స్లో పాజిటివ్ వైబ్ క్రియేట్ అవడం. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో అయితే బ్యాంకింగ్ సెక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం నిఫ్టీలో వచ్చేసరికి మేజర్లీ ఆల్ ద సెక్టార్స్ ఆర్ ఇన్ పాజిటివ్ మోడ్లో ఉండడం. మార్కెట్స్ అన్ని పాజిటివ్ క్లోజింగ్సే జరిగాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడుకునే ముందు బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేస్తే, బ్యాంక్ నిఫ్టీలో మనం ఏదైతే మాట్లాడుకున్న లెవెల్ ఏదైతే ఉందో, మనం ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనకి 58,244.35 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచి నేను మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. మార్కెట్ స్వీప్స్ అయితే జరిగాయి, బట్ మార్కెట్లో పూర్తి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ కిందకి రావడం అయితే మనం చూడలేకపోయాం. బికాజ్ మార్కెట్ సస్టైన్ అవ్వడానికి గల మేజర్ రీజన్ వచ్చేసి ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఫ్రైడే మనకి మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఎన్డీఏ గవర్నమెంట్ గెలుస్తుందని ఒక ప్రచారం ఏదైతుందో ప్రచారం కంటిన్యూ అవ్వడం, మార్కెట్లో కొత్త బయ్యర్స్ వద్దామన్నా సరే ఆల్రెడీ మార్కెట్స్ హ్యూజ్ ప్రైస్లో ట్రేడ్ అవుతూ ఉండడం. ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అవ్వడం, మార్కెట్స్ పాజిటివ్గా మూవ్ అవడం వల్ల ఆ ఫియర్నెస్ మార్కెట్లో కొత్త బయ్యర్స్ రానివ్వకుండా చేసింది. ఎప్పుడైతే లాస్ట్ 1 అవర్ బిఫోర్ మనకి మార్కెట్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఇంకా పూర్తిగా గెలుస్తుంది అనే విషయం ఎప్పుడైతే అనౌన్స్ అయ్యిందో, సో డెఫినెట్లీ మార్కెట్లో ఒక్కసారికి హ్యూజ్గా మార్కెట్స్ బౌన్స్ అవ్వడం, బూమ్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. సో ఈ వీక్ నేను కొంచెం మార్కెట్ని పాజిటివ్గా చూడాలనుకుంటున్నాను, పాజిటివ్గా చూస్తున్నాను బికాస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ సెక్టార్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్, ఎఫ్ఎంసీజీ సెక్టార్ అండ్ ఫార్మా సెక్టార్స్ అండ్ ఆల్సో ఐటీ అండ్ మెటల్ సెక్టార్లో కూడా కొంత పాజిటివ్ వైబే కనిపిస్తుంది. సో నేను ఈ వీక్ పాజిటివ్గా చూస్తున్నాను. సో ఈరోజు నేను మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్లీ 58,650ని క్రాస్ అయ్యి మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ నేను మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఎటువంటి లెవెల్స్ చెప్పదలుచుకోవట్లేదు, బికాస్ ఆఫ్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి నేను ఆల్ టైమ్ హైస్ దగ్గర ఎటువంటి లెవెల్స్ చెప్పదలుచుకోవట్లేదు. ఒకవేళ మార్కెట్ పడితే మేజర్ సపోర్ట్గా 58,471.85 అయితే చూస్తాను. సో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే డెఫినెట్లీ చూసేది 58,244.35. నేను ఈ మేజర్ సపోర్ట్స్ ఈ 2 లెవెల్స్ని కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వీలైతే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నిఫ్టీ గురించి మాట్లాడితే నిఫ్టీ కూడా సస్టైన్ అవుతూ ఎప్పుడైతే గవర్నమెంట్ విన్నింగ్ ఏదైతే మనకి ప్రచారం జరిగిందో దెన్ మార్కెట్లో బూమ్ అవడం. ఎట్ ద సేమ్ టైం ఫ్రైడే మార్కెట్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ 25,777 అండ్ 804 మధ్యలో మార్కెట్ సస్టైన్ అవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. దెన్ ఆఫ్టర్ 25,742 మీరు ఎవరైనా ప్రీ మార్కెట్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లాస్ట్ ప్రీ మార్కెట్ వీడియోస్ని చూడండి. ఇక్కడ ఏదో సస్టైన్ అవుతుందని నేను డ్రా చేయలేదు, ఆల్రెడీ లెవెల్స్ నేను ముందుగానే చెప్పేసిన తర్వాత మార్కెట్ ఆ పర్టికులర్ రియాక్షన్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్లీ గ్యాప్ అప్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే 25,991 దగ్గర ఒక సస్టైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ లెవెల్ని కన్సిడర్ చేసుకుని ఇది ఒక మైన్యూర్ రెసిస్టెన్స్ కానీ కన్సిడర్ చేసుకుని ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి బేస్ తీసుకుంటే డెఫినెట్లీ నేను 26,065 వరకు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్లీ ఈ జోన్ని పూర్తిగా బ్రేక్ డౌన్ జరిగేంత వరకు 25,872ని పూర్తిగా బ్రేక్ డౌన్ జరిగి క్యాండిల్ ఓపెన్ అయ్యేంత వరకు
నేను మార్కెట్లో సెల్ వైపు చూడను. బికాస్ ఆఫ్ అన్ని సెక్టార్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి కాబట్టి నేను మార్కెట్ని ఒక బౌన్స్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్లో ఒక రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 25,872 నుంచి మార్కెట్ పూర్తిగా కింద పడితేనే అప్పుడు నేను మార్కెట్ ఈ యొక్క లెవెల్ వరకు చూస్తాను. ఎగ్జాక్ట్లీ 25,777. లేదంటే మార్కెట్ నేను పాజిటివ్గా చూస్తాను. ఎగ్జాక్ట్లీ 25,991 అవ్వచ్చు. 26,065 లెవెల్ నేను ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గానే చూసుకుంటాను. ఈ 2 లెవెల్స్ని డెఫినెట్లీ డ్రా చేసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ గురించి మాట్లాడితే సెన్సెక్స్ ఫ్రైడే మార్కెట్లో పూర్తిగా ఒక ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ కిందకి వెళ్ళడం చూసాం. ఎప్పుడైతే గవర్నమెంట్ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడైతే అనౌన్స్ అవ్వక ముందే మార్కెట్లో పాజిటివ్ వైబ్ ఏదైతే క్రియేట్ అయిందో, ఏదైతే ప్రచారం ఏదైతే జరిగిందో, ప్రాపగండా ఏదైతే క్రియేట్ అయిందో తర్వాత మార్కెట్లో హ్యూజ్గా బూమ్ అవ్వడం మనం చూసాం. సో మేజర్లీ సెన్సెక్స్లో కూడా సేమ్ స్ట్రాంగ్ రియాక్షన్ కనబడింది. కాకపోతే మనం ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో 84,556 అండ్ అదేవిధంగా 84,647 ఎప్పుడైతే దీనిపైన బేస్ తీసుకుంటుందో అప్పుడే నేను మార్కెట్ని పాజిటివ్గా చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే దీన్ని బేస్ అయిందో ఇప్పుడు కూడా నేను మార్కెట్లో ఈ రోజు నేను పాజిటివ్గానే చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయితే డెఫినెట్లీ 84,876 అండ్ 980 మధ్యలో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి స్వీప్ జరిగి మార్కెట్లో ఒక రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్లీ నేను చూసే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 84,256. ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా చూస్తాను. ఎందుకు మార్కెట్ కింద జోన్ ఉంది కదా, దీన్ని ఎందుకు స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా చూస్తున్నారంటే బికాస్ కింద జోన్ ఉంది. కాకపోతే డెఫినెట్లీ సెల్లర్స్ ఎక్కువ ఫియర్, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ తగ్గిపోయేది మాత్రం ఎక్కువగా 84,256 దగ్గర అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగితే ఈ మధ్యలో ఒక స్కాల్ప్ అయితే చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఎందుకు స్కాల్ప్ నేను ట్రై చేయమంటే బికాజ్ డెఫినెట్లీ మార్కెట్ దీన్ని స్వీప్ చేసి మరలా మార్కెట్ రివర్స్ వస్తుంది. ఈ స్వీపింగ్లో మనం కొన్ని పాయింట్స్ని క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. అండ్ ఒకవేళ ఇప్పటివరకు మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు మార్కెట్లో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ పాజిటివ్స్ వచ్చేసరికి వరల్డ్ మార్కెట్స్ అన్నీ నెగిటివ్గా ఉన్నా సరే మేజర్లీ ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం లాస్ట్ ఫ్రైడే అబ్జర్వ్ చేసాం. సో ఈ వీక్ని నేను మేజర్లీ పాజిటివ్గా చూడడానికి ఇది ఒక మేజర్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి పిఎస్యూ బ్యాంక్స్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ సెక్టర్ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్షియల్ సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్ క్లోజింగ్ జరగడం. ఈ వీక్లో ఈ ఫస్ట్ డే మండే మార్కెట్ నేను డెఫినెట్లీ పాజిటివ్గా అయితే చూస్తూ ఉన్నాను. ఈరోజు ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం మార్కెట్స్ అన్నింటినీ పాజిటివ్ వైబ్లో ఉండబోతున్నాయి. సో దీన్ని కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం బీహార్ ఎలక్షన్స్లో మనకి ఎన్డీఏ గవర్నమెంట్ గెలవడం మార్కెట్లో ఆల్మోస్ట్ 243కి 202 సీట్స్ అయితే గెలవడం ఇది ఒక మార్కెట్లో ఒక బిగ్ ర్యాలీని క్రియేట్ చేయబోతుందని చెప్పుకోవచ్చు. సో మార్కెట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తా ఉన్నాను, మార్కెట్లో ఒకవేళ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయితే డెఫినెట్లీ ఆ లెవెల్స్ని కన్సిడర్ చేసుకుని ఇంట్రెస్ట్ని ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం టెక్నికల్లీ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉండడం మీరు చెక్ చేసుకోవచ్చు. టెక్నికల్గా మనం ఏదైతే మాట్లాడుకుంటాం లెవెల్స్ పరంగా కూడా మార్కెట్స్ పాజిటివ్గా ఉండడం నేను ఈ మేజర్ 3 పాయింట్స్ని కన్సిడర్ చేసుకుని మార్కెట్ని పాజిటివ్గా అయితే చూస్తున్నాను. బట్ మార్కెట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఐటీస్ అండ్ మెటల్ అండ్ మైనింగ్ సెక్టార్స్లో లాస్ట్ 3 డేస్ ఏదైతే లాస్ట్ వీక్లో ఉన్న 3 డేస్ యొక్క స్ట్రీక్ ఏదైతే ఉందో బయింగ్ స్ట్రీక్ స్లో డౌన్ అవ్వడం మార్కెట్లో కొంత నెగిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది. బట్ నేను ఇంకా మార్కెట్ని పాజిటివ్గా చూడడానికి గల కారణం ఏంటి అంటే మాత్రం ఇండియన్ మార్కెట్లో ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్లో కొంత పాజిటివ్ ర్యాలీ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అందరికీ తెలుసుకోవాల్సిన మేజర్ న్యూస్ వచ్చేసరికి మరలా మన ఇండియాలో కొన్ని మేజర్ ప్లేసెస్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం మార్కెట్లో నేను కొంత నెగిటివ్ ర్యాలీని చూడడానికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే నేను సపోర్ట్స్ కూడా చెప్పాను. బికాజ్ ఫియర్ ఏదైతే ఉందో బయ్యర్స్ యొక్క ఫియర్ డెఫినెట్లీ క్రియేట్ అవుతుంది. దానితో పాటు మనం లాస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుంటున్నాం మార్కెట్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ పడితే స్ట్రాంగ్ సపోర్ట్స్ నోట్ చేసుకున్నాము. ఎట్ ద సేమ్ టైం మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే మార్కెట్ హై ర్యాలీ అయితే మార్కెట్లో చూడవలసిన మేజర్ లెవెల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో రెండింటిని కన్సిడర్ చేసుకొని మార్కెట్కి తగ్గట్టు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా మార్కెట్స్ అన్నీ కూడా పడిపోవడంతో పాటు ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ లాస్ట్ వీక్ మీరు ప్రీ మార్కెట్స్ చూస్తే లాస్ట్ వీక్ మనం ఫ్రైడే ప్రీ మార్కెట్లో క్లియర్గా చెప్పాను ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి చెప్పి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అదే విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తాను. మార్కెట్లో మేజర్ నెగిటివ్ న్యూసెస్ రెండే నేను చెప్పాను. సో ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుని వాటికి తగ్గట్టు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ సెక్టార్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ సెక్టార్ నా సజెషన్ అయితే మాత్రం పిఎస్యూ
బికాస్ ఆఫ్ లాస్ట్ వీక్ పాజిటివ్ క్లోజింగ్స్తో నేను దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉండడం అండ్ ఎట్ ద సేమ్ టైం ఫార్మాసిటికల్ అవ్వచ్చు, ఫార్మాసిటికల్ గ్లోబల్ రైట్, గ్లోబల్లీ మోస్ట్ యాక్టివ్ రైట్, గ్లోబల్లీ ఎన్నో సెక్టార్స్ నెగిటివ్గా ఉన్నా సరే ఫార్మాసిటికల్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేసాం. సో డెఫినెట్లీ నేను ఫార్మాసిటికల్ సెక్టార్ని కూడా చెక్ చేసుకోమని చెప్తాను. అండ్ మెటల్ అండ్ అదేవిధంగా మైనింగ్ సెక్టార్ అండ్ ఆల్సో ఎఫ్ఎంసీజీ సెక్టార్, ఈ 4 సెక్టార్స్ని పాజిటివ్ రైట్ నేనైతే మోస్ట్ స్ట్రాంగెస్ట్ సెక్టార్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను ఈ వీక్లో. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రాంగెస్ట్ రైట్ అదేవిధంగా వీక్ సెక్టార్స్ గురించి మాట్లాడితే ఐటీ సెక్టర్. ఎందుకు ఐటీ సెక్టర్? అమెరికా మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా మార్కెట్స్ నెగిటివ్గా ఉండడం ఐటీ సెక్టర్ నేను కొంచెం నెగిటివ్గా చూడడానికి ఒక మేజర్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ ఈ సెక్టర్ని కన్సిడర్ చేసుకోండి. ఏదైనా మీరు నిఫ్టీలో ట్రేడ్ చేసిన ఐటీ సెక్టర్ పాజిటివ్గా ఉంటేనే మీరు నిఫ్టీలో ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎస్పెషల్లీ ఇన్ బయింగ్ సైడ్ రైట్. అండ్ ఆటో సెక్టార్ అండ్ మెటల్ అండ్ మైనింగ్ సెక్టార్ని కూడా కొంచెం నెగిటివ్గా చూస్తాను. ఎందుకంటే లాస్ట్ వీక్ నెగిటివ్ క్లోజింగ్స్ జరగడం, ఎట్ ద సేమ్ టైం జియో పొలిటికల్ ఇష్యూస్ జరగడం, ఎట్ ద సేమ్ అన్సర్టనిటీ థింగ్స్ కనిపించడం, మార్కెట్లో దేశాల మధ్య జరుగుతున్న కొన్ని యుద్ధాలు అవ్వచ్చు, దేశాల్లో జరుగుతున్న కొన్ని బ్లాస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మార్కెట్లో మేజర్లీ బ్యాంకింగ్ సెక్టార్ని కొంచెం నెగిటివ్గా చూస్తున్నాను. సో ఎందుకు నెగిటివ్గా అంటానంటే బికాజ్ మార్కెట్స్ అన్ని ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ బయ్యింగ్ స్ట్రెంత్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అదేంటి మార్కెట్స్ పాజిటివ్గా చూస్తామన్నారు కదా మరలా నెగిటివ్గా ఎందుకు అంటున్నారంటే బికాజ్ ఈ ఫియర్ ఉండే ఛాన్స్ ఉంటుందని అయితే చెప్తున్నాను. రెండింటిని కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి రైట్. అండ్ స్ట్రాంగ్ సెక్టార్స్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ మీరు ఇది నోట్ డౌన్ చేసుకోవాల్సింది. ఫస్ట్ నా సజెషన్ అయితే మాత్రం ఎస్బీఐని డెఫినెట్లీ ఎస్బీఐని డెఫినెట్లీ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఎస్బీఐ అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైం కెనరా బ్యాంక్, పేటిఎం నుంచి మీరు చూడవలసింది 197 కమ్యూనికేషన్. నేను ఏమేమి చెప్పాను? ఎస్బీఐ, కెనరా బ్యాంక్, 197 కమ్యూనికేషన్స్, భారత్ డైనమిక్స్ అవ్వచ్చు, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ అవ్వచ్చు అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ TASL, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, వీటిని కూడా మీ ఈ 6 స్టాక్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ 3 monthsలో టాప్ హైయెస్ట్ ఉన్న స్టాక్స్లో అయితే నా పర్సనల్ సజెషన్ ముతూట్ ఫినాన్స్, వడాఫోన్ ఐడియా అండ్ స్టార్ హెల్త్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా సిటీ యూనియన్ బ్యాంక్, ఈ 4 స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మోస్ట్ హై వాల్యూమ్ ఉన్న స్టాక్స్ అయితే నేను మాత్రం చెప్పేది టాటా మోటార్స్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఈ 4 స్టాక్స్ని కూడా యాడ్ చేసుకోండి. నేను చెప్పిన మొత్తం 6 స్ట్రాంగ్ స్టాక్స్తో పాటు 3 months హైని బ్రేక్ చేసిన 4 స్టాక్స్ అండ్ అట్ ద సేమ్ హై వాల్యూమ్ ఉన్న 4 స్టాక్స్, మొత్తం 8 and 6 మొత్తం 14 స్టాక్స్ అయితే చెప్పాను. ఈ 14 స్టాక్స్ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఒకసారి పాజ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. నేను మరలా చెప్తాను, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, 197 కమ్యూనికేషన్స్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా 4th one భారత్ డైనమిక్స్, 5th one హిందుస్థాన్ ఏరోనాటికల్స్ అండ్ 6th one వచ్చేసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ TASL అండ్ రైట్ 7th one వచ్చి ముతూట్ ఫినాన్స్, 8th one వడాఫోన్ ఐడియా, 9th one స్టార్ హెల్త్ రైట్, 10th one వచ్చి సిటీ యూనియన్ బ్యాంక్ అవ్వచ్చు అండ్ 11th one టాటా మోటార్స్ అండ్ 12th one రిలయన్స్ పవర్ అండ్ 13th one రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ 14th one పంజాబ్ నేషనల్ బ్యాంక్. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని దీన్ని బేస్ చేసుకుని మీకు టెక్నికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా కనిపిస్తేనే ఇంట్రెస్ట్ని ప్లాన్ చేసుకోండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద XAUSD గోల్డ్ స్పాట్స్ గురించి మాట్లాడితే గోల్డ్ స్పాట్స్ గురించి మేజర్ పాయింట్స్ ఏది నేను చెప్పదలుచుకోవట్లేదు బికాజ్ హైయెస్ట్ రైట్ మార్కెట్లో స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఈ డిసెంబర్లో రాబోతున్న ఫెడ్ రేట్ కట్స్ ఏదైతే ఫెడ్ రేట్ కట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను నేనైతే స్పెషల్లీ. సో డెఫినెట్లీ ఒకవేళ ఫెడ్ రేట్ కట్స్ జరిగితే ఈ గోల్డ్ మార్కెట్స్కి ఇంకా పాజిటివ్ వైబ్నే క్రియేట్ అవుతుంది. సో ఎవరైనా మీరు టెక్నికల్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఈ లెవెల్స్ని డ్రా చేసుకోండి. మేజర్ లెవెల్ వచ్చేసరికి నాకు రైట్ 4100 అవ్వచ్చు, 4200. ఒకవేళ 4200ని క్రాస్ అయిందా, మేజర్లీ 4100ని క్రాస్ అయితే మాత్రం డెఫినెట్లీ టెక్నికల్గా నేను స్ట్రాంగ్గా 4200 వరకు పాజిటివ్ వైబ్ని చూస్తాను ఈ వీక్ అయితే. డెఫినెట్లీ ఒకవేళ ఇది జరిగితే మాత్రం డెఫినెట్లీ టెక్నికల్గా చూసిన తర్వాతనే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద బీటీసీ గురించి చెక్ చేసుకోవచ్చు. బీటీసీ కంటిన్యూస్లీ బిట్కాయిన్ మేజర్లీ రైట్ ఒక స్ట్రాంగెస్ట్ జోన్ నుంచి రియాక్షన్ అయితే కనిపించింది. బట్ నేను ఎందుకు ఫాస్ట్గా నేను దీన్ని చూడలేకపోతున్నాను అంటే బికాస్ ఆఫ్ బిట్కాయిన్లో మేజర్ న్యూసెస్ ఏమీ లేవు. హ్యూజ్ ఇంపాక్ట్ చేసే న్యూసెస్ అయితే టెక్నికల్గా నేను ఏదైతే చూస్తున్నా అది మీకు
నేను డెఫినెట్లీ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను టెలిగ్రామ్లో వీలైతే. ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూస్తున్నారు, ఒక ఐడెంటిటీ నాకు రావడం కోసం మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నా. ఎగ్జాక్ట్లీ 14 మినిట్స్ అవుతుంది. ఈ 14 to 15 మినిట్స్ మధ్యలో నేను ఎవరైతే చూస్తున్నారో బిట్ కాయిన్ గురించి నిజంగానే మీకు ఎంట్రీస్ కావాలా వద్దనేది మీకు డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఒకవేళ మీరు కమెంట్ చేస్తే డెఫినెట్లీ 2 మెంబర్స్ అయినా కమెంట్ చేస్తే నేను డెఫినెట్లీ రేపటి నుంచి మీకు బిట్ కాయిన్ యొక్క లెవెల్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. రైట్, సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే డెఫినెట్లీ మీకు నచ్చిందని అనుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఫిన్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ 50 అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, గోల్డ్ స్పాట్స్ అవ్వచ్చు, పాజిటివ్స్, నెగిటివ్స్, స్టాక్స్ అండ్ సెక్టార్స్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం. వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ అట్ ద సేమ్ టైం కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ కమెంట్ రాబోయే రోజులు ఎక్కువ వీడియోస్ చేయడానికి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి అయితే ఒక బూస్టప్లో అయితే పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కమెంట్ చేయడానికి ట్రై చేయండి. కమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ చేయించడానికి ట్రై చేయండి. సో రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. సో అప్పటి వరకు హ్యాపీ ట్రేడింగ్. రైట్, అండ్ అట్ ద సేమ్ టైం గుడ్ మార్నింగ్ ఆల్సో అండ్ జై హింద్.